అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో తూనికలో కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మెట్రాలజీ వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు జరిగింది. పామిడి, కల్లూరు గ్రామాలలోని రైస్ మిల్లులు, ఎరువుల దుకాణాల యజమానులకు పలు అంశాల మీద అధికారులు అవగాహన కల్పించారు. సంస్థ అసిస్టెంట్ కంట్రోలర్ సుధాకర్ మాట్లాడుతూ వ్యాపారులు నూతన ప్యాకేజీ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. రైస్ మిల్లులపై గత 2 ఏళ్లుగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. నేను వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడికి మీ రైస్ మిల్లు నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్ నా వరకు రాలేదు కాబట్టి మీ మిల్లులో నేను ఇంతవరకు రాలేదు, మీ మిల్స్ నేను చూడలేదు. సో అది నేను గొప్పగా చెప్పగలను ఈ విషయంలో. ఈ విధంగానే కంటిన్యూ చేసుకోండి, ఎక్కడ పొరపాటు లేకుండా చేసుకోండి. 26 కేజీలు అని చెప్పి 24 పెట్టి అమ్మటం అనేది మానుకోండి. సో ఏమనేది మీరు ఆఫీస్కి వస్తే కన్నా గుప్తా గారు ఎవరో ఒక్కరు వచ్చినా కానీ వివరంగా మీకు చెప్తాము. ఆ విధంగా అందరికీ చేయించుకోండి. పర్మనెంట్గా మీకు ఆ లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ లేకుండా మనం సొంతంగా ప్యాక్ చేయకూడదు. ఆ విధంగా చేసుకోండి, నేను చేయిస్తాను. ఆ విధంగా మీకు ఇబ్బంది లేకుండా. అట్లనే ఫర్టిలైజర్ అండి, ఆ ఫర్టిలైజర్లో మీరు ర్యాండమ్గా అక్కడొకటి మీరు బ్యాగ్ మీ చెక్ ఓపిక మీ దగ్గర అమ్మాయిలు ఉంటారు కాబట్టి చెక్ చేసుకోగలిగితే ఆ షార్ట్ ఫిల్లింగ్ మన దగ్గర ఏమైనా బ్యాగులు ఉన్నాయి లేదని మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు. అన్నీ కాదు కానీ ర్యాండమ్గా మీరు తెచ్చుకున్న దాంట్లో ఆడగొట్టి చెక్ చేసుకుంటే ఆ లాట్ ఎలా ఉంది మీకు ఒక ఐడియా వస్తుంది. తక్కువ తూకమున్నప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజు ఇన్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ చేసినప్పుడు ఆ బ్యాగ్స్ అన్ని సీజ్ చేస్తారు.